హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఐపీసీ, దట్ ఈస్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్కి మనం అప్రోచెస్ చూద్దాం. సో ప్రీవియస్ క్లాస్లో వాట్ ఈజ్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్, ఆపరేటింగ్ సిస్టంలో ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ యొక్క ద మెయిన్ రోల్ అండ్ దాని యొక్క మెయిన్ నీడ్ ఏంటి అనేది కూడా మనం చూడడం జరిగింది. అంటే ఐపీసీ మనం ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాము, ఎందుకు యూజ్ చేస్తాము అనేది కూడా మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సో ఈరోజు మనం చూడబోయేది అప్రోచెస్. అంటే ఐపీసీని మనం రీచ్ అవ్వాలి అంటే మనకి ఎన్ని వేస్ ఉన్నాయి, ఏ వేలో మనం ఐపీసీని యూజ్ చేయొచ్చు, అంటే ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్కి మనం ఎలాంటి మెథడ్స్ యూజ్ చేస్తే ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్లో మనం యూజ్ చేయగలుగుతాము అనేది మనం ఈరోజు క్లియర్ కట్గా చూద్దాము. సో ఈ ఐపీసీకి సంబంధించిన అప్రోచెస్లో మనకి ఏమేమి ఉన్నాయి అప్రోచెస్ అంటే టైప్స్, దట్ ఈస్ ద ఫస్ట్ అప్రోచ్, మెసేజ్ క్యూస్ and FIFO, shared memory, next message passing and direct communication, that is indirect communication. So ivanni kuda different approaches of IPC. So ఇందులో ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ గురించి మనం క్లియర్ కట్గా చూద్దాము. వాట్ ఈజ్ పైప్స్ అండ్ హౌ టు యూస్ పైప్స్, నెక్స్ట్ మెసేజ్ క్యూస్ అంటే ఏంటి, మెసేజ్ పాసింగ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం వన్ బై వన్ చూద్దాము. సో దీస్ ఆర్ ద అప్రోచెస్. సో ఇప్పుడు ఫస్ట్ వన్ పైప్స్. సో పైప్ అనగానే మనకి ఇక్కడ ఏంటంటే ఇది ఒక డేటా ఛానల్కి సంబంధించిన వన్ టైప్. సో దీన్ని మనం ఎలా యూజ్ చేస్తాము అంటే అన్డైరెక్షనల్ వేలో యూజ్ చేస్తాం. అంటే నార్మల్ నేచర్తో కంపేర్ చేస్తే ఇది అన్డైరెక్షనల్ వేలో మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో it is a type of undirectional in nature. Okay, next మనకి ఏదైనా కూడా ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ ఈజ్ నథింగ్ బట్ కమ్యూనికేషన్ అంటే డేటా అనేది మూవ్ అవ్వటం. సో డేటా మూవింగ్ అనేది పైప్స్ మెథడాలజీలో మనకి ఎలా జరుగుతుంది అండ్ వేరే మెథడాలజీలో ఎలా జరుగుతుంది అనేది కంప్లీట్గా డేటా మూవింగ్ గురించే మనం డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ పైప్స్కి వచ్చేసరికి డేటా అనేది ఓన్లీ సింగిల్ డైరెక్షన్లో మాత్రమే మూవ్ అవుతుంది ఎట్ ఏ టైం. అంటే వన్ టైంలో మనకి ఓన్లీ సింగిల్ డైరెక్షన్ అండ్ అనదర్ టైంలో మేబీ అనదర్ డైరెక్షన్లో రావచ్చు, బట్ ఎట్ ఏ టైం ఓన్లీ ఇది వన్ డైరెక్షన్లో మాత్రమే ట్రావెల్ చేయగలుగుతుంది, మూవ్ అవ్వగలుగుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. సింగిల్ డైరెక్షన్ ఎట్ ఏ టైం. సో నెక్స్ట్ పైప్స్ అనేది మనకి ఎలా మూవ్ అవుతుంది అనేది ఒక చిన్న డయాగ్రామెటికల్ రిప్రజెంటేషన్లో చూద్దాము. సో నేను ఇక్కడ పేరెంట్ అండ్ చైల్డ్ కాంబినేషన్ ప్రొసెసర్స్ అనేది తీసుకున్నాను. సో దిస్ ఈజ్ పేరెంట్ అండ్ దిస్ ఈజ్ చైల్డ్. సో ఇప్పుడు వీటి రెండిట్ల మధ్యలో కమ్యూనికేషన్ అనేది జరగాలి బేస్డ్ ఆన్ పైప్స్. సో పైప్ ఏ, పైప్ బి, నేను 2 పైప్స్ అనేవి తీసుకున్నాను. సో దిస్ ఈజ్ పైప్ ఏ అండ్ దిస్ ఈజ్ పైప్ బి. సో నెక్స్ట్ పేరెంట్ నుంచి పైప్ ఏ ద్వారా చైల్డ్తో మనం కమ్యూనికేట్ చేస్తున్నాం. సో అంటే ఎట్ ఏ టైం ఓన్లీ వన్ డైరెక్షనే కాబట్టి దిస్ టైం ఓన్లీ ఫార్వర్డ్ డైరెక్షన్, అంటే పేరెంట్ నుంచి చైల్డ్కి. నెక్స్ట్ అగైన్ మేబీ అనదర్ టైం చైల్డ్ నుంచి పేరెంట్కి బ్యాక్వర్డ్ డైరెక్షన్. సో ఇక్కడ కూడా మనం ఓన్లీ వన్ డైరెక్షన్లో, అంటే మేబీ ఎయిదర్ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్. సో ఒకేసారి మనం ఏదో ఒక డైరెక్షన్లో మాత్రమే మనం ఫాలో అవుతూ వెళ్తాము. సో ఇక్కడ డేటా మూవింగ్కి సంబంధించిన మెయిన్ పాయింట్ అయితే ఇది. అయితే ఇక్కడ కూడా స్టాండర్డ్ మెథడాలజీస్ ఏవైతే ఉన్నాయో ఇన్పుట్కి అవుట్పుట్కి సంబంధించి ఆ మెథడాలజీస్ మనం ఇక్కడ యూజ్ చేస్తాము. ఇట్ యూజెస్
ఫర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. సో నెక్స్ట్ జనరల్గా మనకి పాసిక్స్ సిస్టమ్స్లో కానీ ఎక్కడైనా డిఫరెంట్ వెర్షన్స్ ఆఫ్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్స్లో కానీ మెయిన్లీ పాసిక్స్ సిస్టంలో మనం ఈ పైప్స్ అనే మెథడాలజీ యూజ్ చేయగలుగుతాము. దీస్ పైప్స్ అండ్ ఇన్ డిఫరెంట్ వెర్షన్స్. సో ఇవి టోటల్ మనకి పైప్ అనే మెథడాలజీకి సంబంధించిన కాన్సెప్ట్. సో నెక్స్ట్ సెకండ్ కేటగిరీ మనం సెకండ్ మెథడాలజీ షేర్డ్ మెమరీ గురించి చూద్దాం. సో మనకి నేమ్లోనే ఉంది మెమొరీని షేర్ చేసుకుంటున్నాం. బట్ ఇక్కడ ఎవరు షేర్ చేసుకుంటారు? ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అనేది దేని మీద మనం వర్క్ చేస్తున్నాము అంటే ప్రాసెసెస్ మీద వర్క్ చేస్తున్నాం. సో ఇక్కడ షేర్డ్ మెమొరీ అనేది ఏంటంటే డిఫరెంట్ ప్రాసెసెస్ అంటే మల్టిపుల్ ప్రాసెసెస్ అనేది మెమొరీని షేర్ చేసుకునే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద షేర్డ్ మెమరీ. సో దాని గురించి సమ్ పాయింట్స్ నోట్ చేసుకుందాం. ఇట్ ఈస్ ద మెమొరీ. ఆబ్వియస్లీ షేర్డ్ మెమొరీ అనేది కంపల్సరీ మెమొరీ దట్ కెన్ బి యాక్సెస్డ్. సో షేరింగ్ అనగానే మనకి వన్ ప్రాసెస్ ఉంటే దట్ ఈస్ నాట్ షేరింగ్, జస్ట్ రిసీవింగ్ అనొచ్చు, లేదు యాక్సెప్టింగ్ అనొచ్చు. కాబట్టి ఇక్కడ మనకి వన్ ఆర్ మోర్ ప్రాసెసెస్ ఉన్నాయి కాబట్టే మనం ఏం చేస్తున్నాము అంటే షేర్డ్ మెమొరీ అంటున్నాం. సో అంటే ఇక్కడ మల్టిపుల్ ప్రాసెసెస్ అనేవి ఇక్కడ యాక్సెస్ చేస్తున్నాయి. సో దట్ ఈస్ యాక్సెస్డ్ బై మల్టిపుల్ ప్రాసెసెస్. అలానే ఈ మల్టిపుల్ ప్రాసెసెస్ యాక్సెప్ట్ చేయాలి, షేర్ చేసుకోవాలి అంటే ఆబ్వియస్‌గా ఆ 2 ప్రాసెసెస్ మధ్యలో కమ్యూనికేషన్ అనేది ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే 2 కూడా ఎట్ ఏ టైమ్ సేమ్ మెమొరీని షేర్ చేసుకోగలుగుతాయి. సో వితౌట్ కమ్యూనికేషన్ అక్కడ మనం షేరింగ్ అనేది కష్టం. సో అక్కడ కూడా మనం నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తాము అంటే డెఫినెట్‌గా ప్రాసెసెస్ అనేవి మనకు అక్కడ కమ్యూనికేషన్ అండ్ విత్ ఈచ్ అదర్ షేరింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. సో నెక్స్ట్ ఇది ఎలాంటి టైప్ ఆఫ్ సిస్టమ్స్లో యూజ్ చేస్తాము అంటే సేమ్ అగైన్ ఆల్ పోసిక్స్ అండ్ ఎనదర్ వన్ ఈజ్ విండోస్. మనం డైలీ జనరల్గా యూజ్ చేసే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో కూడా ఈ షేర్డ్ మెమరీ అనే కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం. సో దీనికి సంబంధించి చిన్న డయాగ్రామ్. నేను ఇక్కడ 2 ప్రాసెసెస్ తీసుకుంటున్నాను. మల్టిపుల్ ప్రాసెసెస్ కాబట్టి మీరు ఎన్ని ప్రాసెసెస్ అయినా తీసుకోవచ్చు. ఐ యామ్ టేకింగ్ 2 ప్రాసెసెస్. దిట్ ఈస్ ప్రాసెస్ 1 అండ్ ప్రాసెస్ 2. సో షేర్డ్ మెమొరీ అనేది మనకి ఇక్కడ 1 బ్లాక్ దట్ ఈస్ షేర్డ్ మెమొరీ. సో ఇప్పుడు ప్రాసెస్ 1 నుంచి ప్రాసెస్ 2 మనకి ఎలా యాక్సెస్ చేసుకుంటుందంటే ప్రాసెస్ 1 యాక్సెస్ ద షేర్డ్ మెమొరీ అండ్ ప్రాసెస్ 2 ఆల్సో యాక్సెస్ ద షేర్డ్ మెమొరీ. సో ఎప్పుడైతే ఇలా యాక్సెస్ చేసుకోవాలి అంటే వాటి 2 అంటే ప్రాసెస్ 1కి ప్రాసెస్ 2కి మధ్యలో కరెక్ట్ అండర్స్టాండింగ్ అండ్ కమ్యూనికేషన్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు అవి యాక్సెస్ చేసుకోగలుగుతాయి. సో నెక్స్ట్ థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసరికి మనకి మెసేజ్ క్యూస్. మెసేజ్ క్యూ. సో ఈ మెసేజ్ క్యూ ఏంటంటే మనకి క్యూ అనంగానే ఇక్కడ క్యూలో వెయిట్ చేస్తూ మనం ఆపరేషన్స్ అనేవి పెర్ఫార్మ్ చేసుకుంటూ వెళ్తాం. సో అంటే ఇక్కడ జనరల్ వే వచ్చేసరికి మెసేజెస్ అనేవి రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ చేయొచ్చు. అంటే మెసేజ్ మనకు ఒకటి వచ్చింది అనుకోండి, ఆ మెసేజ్‌ని చదవడం ఫస్ట్ దట్ ఈస్ రీడింగ్ ఆఫ్ ఎ మెసేజ్ అండ్ రీడ్ చేసిన తర్వాత మెసేజ్‌ని రైట్ చేయడం. దట్ ఈస్ ఆల్సో రిప్లై అనుకోవచ్చు ఏదైనా. మెసేజ్‌ని రైట్ చేయడం. సో ఇక్కడ 2 ఆపరేషన్స్‌కి మనం అలో చేస్తూ క్యూలోకి ఎవరైతే వచ్చారో మెసేజెస్‌ని రైట్ చేయడానికి కానీ, మెసేజెస్‌ని రీడ్ చేయడానికి గానీ వాళ్ళు క్యూలో వెయిట్ చేస్తూ ఈ మెసేజ్ క్యూలో ప్రాసెసెస్ అనేవి వన్ బై వన్ యాక్సెసింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో జనరల్‌గా ఏంటంటే మనం షేర్డ్ మెమొరీ అనంగానే 2 ప్రాసెసెస్ ఎట్ ఏ టైమ్ షేర్డ్ మెమరీలోకొచ్చి మనం రైట్ చేయగలుగుతున్నాం. అలానే మెసేజ్ క్యూ కూడా వన్ బై వన్ క్యూలో మనం క్యూ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఫిఫో మేనర్ ఫాలో అవుతుంది అని చెప్పుకున్నాం. సేమ్ అలానే మనకి ఇక్కడ క్యూ అనేసరికి
వన్ బై వన్ ప్రాసెస్ నుంచి క్యూలోకి వస్తూ ప్రాసెస్ చేసుకుంటూ నెక్స్ట్ అగైన్ మళ్ళీ ఎనదర్ ప్రాసెస్కి కూడా ఛాన్స్ ఇస్తూ క్యూలో మనం ఫాలో అవుతూ ఉంటాం. ఓన్లీ ఇది యాక్సెసింగ్ దేనికోసము అంటే బికాస్ ఆఫ్ మెసేజ్ రీడింగ్ అండ్ మెసేజ్ రైటింగ్. ఓకే, సో దానికోసం మెసేజ్ క్యూ అనేది మనం యాక్సెస్ చేస్తాము. సో ఇన్ జనరల్ different messages the data so next మెసేజెస్ అనేవి మనకి స్టోర్ అవుతాయి కదా క్యూలో ఆర్ స్టే. ఇది ఎప్పటి వరకు అంటే ఎవరి కోసం అయితే ఈ మెసేజ్ వచ్చిందో వాళ్ళు రీడ్ చేసి వాళ్ళకి రిసీవ్ చేసుకునేంత వరకు కూడా ఇవి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాయి అండ్ స్టోర్ అవుతూ ఉంటాయి. సో దట్ ఈస్ రిసిపియంట్స్ రిట్రీవ్ దెమ్. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మెసేజ్ క్యూ. అయితే దీనికి సంబంధించిన డయాగ్రామ్ ఇక్కడ కూడా నేను 2 ప్రాసెసెస్ తీసుకుంటున్నాను, ప్రాసెస్ ఏ అండ్ అనదర్ వన్ వచ్చేసరికి ప్రాసెస్ బి. సో ఇప్పుడు ఈ 2 ప్రాసెస్కి మధ్యలో మనకి ఎవరు వర్క్ చేస్తున్నారు అంటే మెసేజ్ క్యూ అనేది వర్క్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ మెసేజ్ క్యూ యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాము, 2 ప్రాసెసెస్కి మధ్యలో మెసేజెస్ అనేది ఎవరికైతే వచ్చినాయో అండ్ సెండింగ్ అండ్ రీడింగ్ అండ్ రైటింగ్ అనే ఆపరేషన్ మనం పాస్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ ద మెసేజ్ క్యూ సంబంధించిన డయాగ్రామ్. అంటే ప్రాసెస్ ఏ అండ్ ప్రాసెస్ బి అనేవి మనం యాక్సెస్ చేసుకోవడానికి. సో అయితే మనకి ఇక్కడ 2 కాన్సెప్ట్స్ చూస్తాం ఇప్పటి వరకు, షేర్డ్ మెమొరీ అండ్ మెసేజ్ క్యూ. రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దీనికి సంబంధించిన కొన్ని డయాగ్రామ్స్ చూద్దాం. సో ప్రాసెస్ P1 అని చెప్పి ఒక ప్రాసెస్ తీసుకున్నాను. సో దిస్ ఈస్ ప్రాసెస్ P1 అండ్ నెక్స్ట్ మధ్యలో ప్రాసెస్ 2 ప్రాసెస్కి మధ్యలో మనకి షేర్డ్ మెమొరీ అనేది ఉంది అనుకుందాం. సో దిస్ ఈస్ షేర్డ్ మెమొరీ అండ్ అనదర్ ప్రాసెస్ P2. ఓకే, సో దిస్ ఈస్ కెర్నల్. సో ఇది వన్ టైప్ ఆఫ్ షేర్డ్ మెమొరీ అనుకుంటే. సో ఇప్పుడు షేర్డ్ మెమొరీ అంటే మనకి ప్రాసెస్ P1 నుంచి కూడా షేర్డ్ మెమొరీని యాక్సెస్ చేసుకోవచ్చు అండ్ ప్రాసెస్ P2 నుంచి కూడా షేర్డ్ మెమొరీని యాక్సెస్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ షేర్డ్ మెమొరీ. నెక్స్ట్ వన్ ప్రాసెస్ P1 అండ్ ప్రాసెస్ P2. సో ఇప్పుడు ఇక్కడ P1 అండ్ P2 కూడా మనకి ఏంటంటే మెసేజ్ క్యూ ద్వారా మెసేజ్ క్యూలోకి వెళ్ళి మనం మెసేజెస్ని రీడ్ అండ్ రైట్ చేసుకోవాలి కాబట్టి సో దిస్ ఈజ్ మెసేజ్ క్యూ. అంటే షేర్డ్ మెమొరీ అనేది మనకి ప్రాసెస్ నియర్లోనే ఉంటూ మనం షేర్ చేసుకుంటూ ఉంటాం, బట్ మెసేజ్ క్యూ అనేది నియర్ టు కెర్నల్. సో ఇక్కడ కెర్నల్కి ఉంటే ఇప్పుడు ప్రాసెస్ P1 అనేది ఏం చేస్తుంది అంటే మెసేజ్ క్యూకి వస్తుంది ఫర్ సెండింగ్ ఆర్ రీడింగ్ ఆర్ రైటింగ్ ఆఫ్ మెసేజెస్. నెక్స్ట్ ప్రాసెస్ P2 ఆల్సో కమింగ్ టు ది మెసేజ్ క్యూ. ఓకే, సో మనం వచ్చిన మెసేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని రీడ్ చేయడానికి కానీ రైట్ చేయడానికి కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే మెసేజ్ క్యూకి వచ్చిన తర్వాత మనకి ఏవైతే మెసేజెస్ వస్తాయో వాటిని యాక్సెస్ చేసుకుంటూ ఉంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ షేర్డ్ మెమొరీ అండ్ మెసేజ్ క్యూస్. సో నెక్స్ట్ వన్ మెసేజ్ పాసింగ్. సో అంటే ఇప్పటి వరకు మనం మెమొరీని షేర్ చేసుకున్నాము, లేదు మనకు వచ్చిన మెసేజెస్ని క్యూలో యాక్సెస్ చేసుకున్నాం. బట్ ఇక్కడ వన్ బై వన్ అంటే ఈచ్ అదర్ 2 ప్రాసెసెస్ ఈచ్ అదర్ మనకి ఏమవుతుంది అంటే మెసేజ్ పాసింగ్. సో దట్ ఈస్ ద థర్డ్ వన్. నెక్స్ట్ వన్ అంటే ఈ 3 సెట్ ఆఫ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, రిమైనింగ్ అన్నీ కూడా మనకి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో దిస్ ఈజ్ మెసేజ్ పాసింగ్. ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ మెకానిజం to synchronize and communicate. So next, by using message passing,
మనకి ఏం జరుగుతుంది అంటే ప్రాసెసెస్ అనేవి ఒకదానితో ఒకటి మనం కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటాం. ఎక్కడ కూడా వాటి యొక్క వేరియబుల్స్‌తో సంబంధం లేకుండా, వాటి యొక్క రీస్టోర్స్‌తో సంబంధం లేకుండా మనం ఇక్కడ ఆ రెండిట్ల మధ్యలో కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాం బై యూజింగ్ మెసేజ్ పాసింగ్ మెథడాలజీ. The processes with each other without storing the variables. So this is the message passing concept. అయితే మనం ఇక్కడ యూజ్ చేసే ద మెయిన్ 2 ఆపరేషన్స్ ఏంటి అంటే జనరల్‌గా మనకి 2 పర్సన్స్ కమ్యూనికేషన్స్ అనంగానే మనకి ఏమేమి ఉంటాయి జనరల్లీ సెండింగ్ అండ్ రిసీవింగ్. అంటే సెండింగ్ మెసేజెస్ అండ్ రిసీవింగ్ మెసేజెస్. సో సెకండ్ వన్ వచ్చేసరికి రిసీవ్డ్ మెసేజెస్. సో అంటే వన్ ప్రాసెస్‌కి మెసేజ్ సెండ్ చేస్తే అండ్ అగైన్ దట్ ప్రాసెస్ ఆ మెసేజ్‌ని రిసీవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అగైన్ దాని యొక్క రెస్పాన్స్‌ని మనకి పాస్ చేస్తుంది. దట్ ఈస్ ద రెస్పాన్స్. అంటే సెండింగ్ ఆఫ్ ది మెసేజ్ రిసీవ్ అవ్వడం అండ్ అగైన్ దట్ రెస్పాన్స్ రిసీవ్ అవ్వడం. సో దీనికి సంబంధించిన ఒక డయాగ్రామ్ సెండింగ్ ప్రాసెస్. సో దిస్ ఈస్ passes to message passing module. ఓకే. సో ఇది ఫస్ట్‌ది. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి రిసీవింగ్ ప్రాసెస్. అండ్ దిస్ ఈస్ ఆల్సో ఫ్రమ్ మెసేజ్ పాసింగ్ మాడ్యూల్. అంటే సెండింగ్ ప్రాసెస్ మెసేజ్ పాసింగ్ మాడ్యూల్‌కి వస్తే అగైన్ మెసేజ్ పాసింగ్ మాడ్యూల్ నుంచి రిసీవింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనకి మెసేజ్ పాస్ చేస్తున్నాం. సో దట్ ఈస్ మెసేజ్ పాసింగ్ మాడ్యూల్. సో దాని నుంచి మనకి రిసీవింగ్ అనేది సెండ్ చేస్తున్నాం. ఓకే. సో ఈ రెండు కూడా సెండింగ్ అండ్ రిసీవింగ్. సో దీనికి మనం ఏం చేస్తూ ఉంటామంటే ప్రాసెస్ ఐడి అనేది మనకి యూనిక్ కాబట్టి ప్రాసెస్ ఐడి అండ్ దానికి సంబంధించిన మెసేజ్. సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్. ఓకే. సో మనం మెసేజ్ పాసింగ్ చూసాం. ఇంకా రిమైనింగ్ అన్నీ చూసాం. నెక్స్ట్ మనకి ఇంకా పెండింగ్ ఉన్నది డైరెక్ట్ కమ్యూనికేషన్, ఇండైరెక్ట్ కమ్యూనికేషన్ అండ్ ఫిఫో. సో డైరెక్ట్ కమ్యూనికేషన్, ఇండైరెక్ట్ కమ్యూనికేషన్ వెరీ ఈజియెస్ట్ థింగ్స్. సో డైరెక్ట్‌గా మనం కమ్యూనికేట్ చేయాలి. డైరెక్ట్ కమ్యూనికేషన్‌లో మనం ఏం చేస్తాము అంటే 2 ప్రాసెసెస్ మధ్యలో డైరెక్ట్‌గా ఒక లింక్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఆ లింక్ ద్వారా మనం వన్ ప్రాసెస్ నుంచి అనదర్ ప్రాసెస్‌కి డైరెక్ట్‌గా కమ్యూనికేషన్ అనేది పెర్ఫార్మ్ చేసుకుంటూ ఉంటాం బేస్డ్ ఆన్ సమ్ లింక్. సో దట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ కమ్యూనికేషన్. మనకి ఓన్లీ లింక్ అనే కాన్సెప్ట్ డైరెక్ట్, ఇండైరెక్ట్ కమ్యూనికేషన్స్‌లో మాత్రమే వస్తుంది. సో రిమైనింగ్ కాన్సెప్ట్స్‌లో మనం లింక్ అనేది ఎక్కడా కూడా యూజ్ చేయము. లింక్ ఈస్ క్రియేటెడ్ టు కమ్యూనికేషన్ ప్రాసెసెస్. సో ఇక్కడ ఎవ్రీ పెయిర్ ఆఫ్ కమ్యూనికేటింగ్ ప్రాసెస్ అనేది ఒక లింక్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే 2 ప్రాసెసెస్‌కి మధ్యలో మస్ట్ అండ్ షుడ్‌గా లింక్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అలా మనం ఎన్ని ప్రాసెసెస్‌తో కమ్యూనికేట్ చేయాలి అనుకుంటే ఆ 2 పెయిర్స్‌కి మనం అన్ని లింక్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాం. సో దట్ ఈస్ ఎవ్రీ పెయిర్ ఆఫ్ కమ్యూనికేటింగ్ ఓన్లీ వన్ లింక్ కెన్ ఎగ్జిస్ట్. సో దీనికి సంబంధించి స్మాల్ డయాగ్రామ్. ఇక్కడ కూడా 2 ప్రాసెసెస్ దట్ ఈస్ ప్రాసెస్ ఏ, సెండర్. సో ప్రస్తుతం మనకి ఇక్కడ ఉన్న టాస్క్ ప్రకారం సెండర్ వచ్చేసరికి ప్రాసెస్ ఏ అండ్ రిసీవర్ వచ్చేసరికి ప్రాసెస్ బి.
సో దిస్ ఈజ్ రిసీవర్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ప్రాసెస్ ఏ అనేది డైరెక్ట్గా వితౌట్ ఎనీ అనదర్ వన్ లేకుండా డైరెక్ట్గా మెసేజ్ అనేది సెండ్ చేయగలుగుతుంది. ఎవరికి అనేది మనం ఫస్ట్ ఇవ్వాలి అండ్ ద మెసేజ్, మీరు ఏ మెసేజ్ సెండ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ మెసేజ్. సో ఇక్కడ ప్రాసెస్ ఏ నుంచి ప్రాసెస్ బికి మనం మెసేజ్ సెండ్ చేసాం. అగైన్ ప్రాసెస్ బి నుంచి ప్రాసెస్ ఏకి రిసీవింగ్. సో దట్ ఈస్ ఎవరికి ఏకి అండ్ మనం పంపించే మెసేజ్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ డైరెక్ట్ కమ్యూనికేషన్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి మనకి ఇండైరెక్ట్ కమ్యూనికేషన్. సో ఇప్పుడు డైరెక్ట్ కమ్యూనికేషన్ అంటే మధ్యలో మనం ఎవ్వరు లేకుండా డైరెక్ట్గా కమ్యూనికేట్ చేసాం. సో దానికి రివర్స్లో మనకి ఇండైరెక్ట్ కమ్యూనికేషన్లో మధ్యలో మనకి మెయిల్ బాక్స్ అనేది ఒకటి వర్క్ అవుతుంది. అంటే టూ ప్రొసెసర్స్ ఎవరైతే అంటే కమ్యూనికేషన్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ ఇద్దరి టూ ప్రాసెస్కి మధ్యలో కూడా మెయిల్ బాక్స్ అనే కాన్సెప్ట్ని మనం చూస్తాం. సో ఆ మెయిల్ బాక్స్ని యూజ్ చేస్తూ ఏం చేస్తాము అంటే మనం కమ్యూనికేషన్ అనేది పెర్ఫామ్ చేస్తాం. సేమ్ ఇక్కడ కూడా లింక్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. బట్ బేస్డ్ ఆన్ మెయిల్ బాక్స్ ద్వారా మనం లింక్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. ఎక్కడ డైరెక్ట్ కమ్యూనికేషన్తో లింక్ రాకుండా విత్ త్రూ మెయిల్ బాక్స్ ద్వారా మనం లింక్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఉంటాం. సో దిస్ కెన్ ఓన్లీ ఎగ్జిస్ట్ షేర్ ఏ కామన్ మెయిల్ బాక్స్. అంటే ఇద్దరికి టూ ప్రాసెసర్స్కి మధ్యలో కూడా మెయిల్ బాక్స్ అనేది కామన్ అండ్ ఈచ్ పెయిర్ ఆఫ్ షేర్స్ మల్టిపుల్ కమ్యూనికేషన్ లింక్స్. ఓకే, సో ఇక్కడ షేర్డ్ లింక్స్ అనేవి మనం అన్డైరెక్షన్ వేలో కానీ బైడైరెక్షన్ వేలో కానీ యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు దీనికి సంబంధించిన డయాగ్రామ్ వచ్చేసరికి సెండర్ ప్రాసెస్ అండ్ రిసీవర్ ప్రాసెస్. సో ఇప్పుడు ఈ రెండిట్ల మధ్యలో మనకి వర్క్ చేసేది మెయిల్ బాక్స్. ఈ మెయిల్ బాక్స్ ద్వారానే మనం ఏం చేస్తూ ఉంటాము అంటే సెండర్ ప్రాసెస్ నుంచి రిసీవర్ ప్రాసెస్కి మనం సెండ్ చేస్తూ ఉంటాం మెసేజెస్ అనేది. బట్ ఇది మధ్యలో మనకి వర్క్ చేసేది మెయిల్ బాక్స్ ద్వారానే మనం సెండింగ్ అనేది చేస్తూ ఉంటాం. సో ద నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి ఫిఫో, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. లాస్ట్ వన్ వచ్చేసరికి మనకి ఫిఫో. సో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడాలజీలో కూడా మనకి ఇప్పుడు ఆ క్యూ ఏదైతే ఉందో ఆ క్యూలోకి మనం ఏవైతే రిఫరెన్స్ స్ట్రింగ్స్ తీసుకుంటామో ఆ రిఫరెన్స్ స్ట్రింగ్స్ ద్వారా మనం ఏం చేస్తూ ఉంటామంటే అందులోకి ఎంటర్ అవుతూ ఉంటాం. ఫస్ట్ ఎవరైతే ఇన్సర్ట్ అయ్యారో వాళ్ళనే మనం ఫస్ట్ అవుట్ చేసే కాన్సెప్ట్లో మనం ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడాలజీ తీసుకుంటాం. అయితే ఇక్కడ ఫుల్ డూప్లెక్స్ అనే మెథడాలజీని కన్సిడర్ చేసి మనం ఈ కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాం టూ ప్రాసెసర్స్కి మధ్యలో. సో ఇట్ ఈజ్ ఏ two unrelated processes, not related processes, unrelated processes. So it considered full duplex method that one ఇక్కడ ఫుల్ డూప్లెక్స్ అంటే ఏంటంటే వన్ ప్రాసెస్ అనేది ఎప్పుడైతే కమ్యూనికేట్ చేస్తుందో అనదర్ ప్రాసెస్ అనేది వైస్ వర్సాగా మనకి కమ్యూనికేషన్ జరుగుతుంది. సో కమ్యూనికేట్ విత్ అనదర్ ప్రాసెస్ అండ్ వైస్ వర్సా. ఓకే, సో దీనికి సంబంధించిన స్మాల్ డయాగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకునే రిఫరెన్స్ స్ట్రింగ్ 50102440 అనుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇన్సర్టింగ్ వచ్చేసరికి 5. సో నెక్స్ట్ ఇన్సర్టింగ్ వచ్చేసరికి 0. సో అంటే ఆల్రెడీ 5 ఉంది, దెన్ 0. నెక్స్ట్ ఇన్సర్టింగ్ వచ్చేసరికి 1.
0 అండ్ 1. సో ఇప్పుడు అగైన్ 0. సో 0 అంటే నథింగ్. నెక్స్ట్ 2. 2 ఎప్పుడైతే వచ్చిందో మనకి 0 ఉన్న పొజిషన్‌లోకి మనం ఏమవుతుంది అంటే 2 అనేది ఇన్సర్ట్ అవుతుంది. బికాజ్ 2 ఈజ్ నథింగ్. సో దెన్ 5, 2, 1. అగైన్ 4. అగైన్ 0. సో ఇలా ఏంటంటే మనకి 1 బై 1 అనేది ఫిఫో మేనర్‌లో మనం ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్తాం. సో దీనికి సంబంధించి ఎగ్జాంపుల్స్ కూడా మనం నెక్స్ట్ వీడియోస్‌లో చూద్దాం 1 బై 1. సో దీస్ ఆర్ ద అప్రోచెస్ టు కమ్యూనికేట్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇవన్నీ కూడా మనం మస్ట్ అండ్ షుడ్‌గా ఆల్ మెథడాలజీస్‌ని మెన్షన్ చేయాలి. సో పైప్స్, మెసేజ్ క్యూస్, ఫిఫో, షేర్డ్ మెమరీ, మెసేజ్ పాసింగ్. అంటే మీకు డైరెక్ట్‌గా ఎస్ఐ క్వెషన్ అప్రోచెస్ అని అడిగితే కనుక ఈ మెథడాలజీస్ మొత్తాన్ని కూడా డయాగ్రామాటికల్‌గా మీరు ఈ కంటెంట్‌తో మీరు కనుక మెన్షన్ చేస్తే మీకు మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేసుకుంటారు. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్. థాంక్ యూ.